వాళ్ళు లీకులు ఇస్తారు, వీళ్ళు రాస్తారు. పాపం నిరుద్యోగ యువత వాళ్ళ తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి డబ్బులు పంపిస్తే ఉన్న ఊరిని వదిలి ఇక్కడికి వచ్చి గాలి వెలుతురు లేనటువంటి ఇరుకైనటువంటి గదుల్లో ఉంటూ ఒక పూట తిండి తింటూ ఒక పూట పస్తులుంటూ స్విగ్గీ ర్యాపిడోలు నడుపుకుంటూ కాలం వెళ్ళదీస్తూ ఇంటికి పోలేక తల్లిదండ్రులను ఫేస్ చేయలేక ఇక్కడ ఉండలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ వయస్సు పెరిగిపోతున్నది, జేబులు ఖాళీ అవుతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, బట్టతలలు వస్తున్నాయి, పొట్టలు పెరిగిపోతున్నాయి, పెళ్ళిళ్ళు కావడం లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు కూడా ఒక నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే వాళ్ళు లీకులు ఇస్తారు, వీళ్ళు రాస్తారు, లేనిపోని ఆశలు కల్పిస్తారు. ఒక తీవ్రమైనటువంటి మనోవేదనకు ఈ నిరుద్యోగులను గురి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం.